మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, త్రిత్వము తర్వాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 నుండి 21, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17 నుండి 38, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 నుండి 29 వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకునే అంశం దేవుడు కోరుకునే నిజమైన విశ్వాసి. దేవుడు కోరుకునే నిజమైన విశ్వాసి. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తనకు ఒక గొప్ప విశ్వాసి కావాలని కోరుకుంటాడు. ఆ విశ్వాసి ఎలా ఉండాలో నేడు 3 పాఠ్య భాగాలను మనం గమనించినప్పుడు ఆ వాక్యములలో దేవుని యొక్క మనస్సు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన ఉద్దేశాలు మనకు కనబడతాయి. ఆయన ఆలోచన, మనుషులు లేక ఆయన సేవకులు, విశ్వాసులు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా ఇర్మియా గ్రంథములోను మత్తయి సువార్తలోను నేరుగా ఆయనే మాట్లాడటం మనకి తారసపడుతూ ఉన్నది. అయితే సువార్తలలో, మత్తయి సువార్తలో విశేషంగా ప్రభువైన క్రీస్తు కొండ మీద ప్రసంగములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథములో దేవుడే స్వయంగా వివరిస్తూ ఉన్నాడు. పత్రికలో ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క తత్వాన్ని పౌలు గారు అభివర్ణిస్తూ ఉన్నాడు. ఈ 3 భాగాలను మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మనసు విశ్వాసు ఎడల ఏముందో మనకి అర్థమవుతుంది. ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవా, ప్రభువా, ప్రభువా అని మనం ఆయన పిలుస్తూ ఉంటాం. అయితే ఆయన మనసు ఏంటో ఎరగకుండా కేవలము మాటలతో పిలవడం ద్వారా అది మనకి ఎన్నడూ ఆశీర్వాదాన్ని ఇవ్వదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 భాగాలలో మీరు గమనించినప్పుడు ఆశీర్వాదాలను గురించి ఇర్మియా భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు. నీవు నేను చెప్పినట్లు చేసినట్లయితే నిన్ను ఎవడు కూడా కదల్చలేడు, నేను స్థిరపరుస్తాను అనే మాటలను ప్రభు అయినటువంటి దేవుడు తన భక్తునితో జ్ఞాపకం చేయడము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయములో చివరి మాటలలో, నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించెదను, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును, గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతుల నుండి నిన్ను విమోచించెదను, బలత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను. చూసారా, ఎంత గొప్ప గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నాడు. అదే రీతిగా మత్తయి సువార్తలో కూడా 7వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను చెప్పిన మాటలను చేసేవారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే నా మాట వింటారో బండ మీద తన ఇల్లును కట్టున బుద్ధిమంతుని పోలి ఉంటారు. వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది, గాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజున ప్రియులారా, మీరు గమనించండి, ఈ 3 పాఠ్య భాగాల ద్వారా మనము నేర్చుకునే అంశం దేవుడు కోరుకునే నిజమైన విశ్వాసి. అనగా నిజమైన విశ్వాసిగా మనము ఉంటేనే, ఆ నిజమైన విశ్వాసిగా మనం జీవించినప్పుడే మాత్రమే దేవుడు మనల్ని కోరుకుంటాడు. చాలాసార్లు మనలను చాలా మంది కోరుకోవాలని మనము చాలా ఆతృత పడతాం, మనల్ని ఎంచుకోవాలని ఆతృత పడతాం. విశేషంగా రాజకీయ నాయకులను మనం చూస్తే ఎవరిని మనం కోరుకుంటామో, అనగా ఎవరిని మనం ఎంచుకుంటామో వారే అధికారంలోనికి వస్తారు. అధికారంలోనికి రావటానికి ఎన్నో ప్రయత్నాలు రాజకీయంలో వారు చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రియులరా, దేవుని దగ్గర మన జీవితాలు ఇష్టకరంగా ఆయన ఇష్టపడే రీతిలో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎవరిని దేవుడు కోరుకుంటాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే
చాలా స్పష్టంగా మనకి కనబడుతున్నాయి 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది పరిశుద్ధమైన జీవితం. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే మంచి చెడ్డలను ఎంచగలుగుతారో వారిని మాత్రమే దేవుడు గుర్తిస్తాడు, ఎన్నుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మనకి ఏవి న్యాయమైనవో లేదా ఏవి సరి అయినవో ఏవి సరి అయినవి కావో నువ్వు ఎంచాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి 15వ వచనంలో, కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల నువ్వు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏది నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. నీవు వారి తట్టు తిరగకూడదు, వారే నీ తట్టు తిరగాలి. అంటే మనము చెడు వైపుకు మనం తిరగకూడదు, న్యాయం వైపు మనం నిలబడాలి. ఏవి నీచమైనవో ఏవి మంచివో దేవుని దృష్టికి నిజమైనవో ఘనమైనవో వాటి పక్షంగా మనం ఉండాలి. ఈరోజు దేశమే కాదు ప్రపంచమంతా జంతర్ మంతర్ ఆ ప్రాంతం వైపు చూస్తూ ఉంది. స్టూడెంట్స్ కి జరిగినటువంటి అన్యాయం నిజంగా అది అన్యాయమే. ఇక్కడ మతాన్ని కానీ కులాన్ని కానీ ప్రాంతాన్ని కానీ మరి దేనిని తీసుకురాకుండా చాలా నిష్పక్షపాతంగా నిలబడాల్సిన ఒక బలమైనటువంటి అంశము పిల్లలు ఎంతో కష్టపడి చదివినటువంటి ఒక ఎగ్జామ్, డాక్టర్ అవ్వాలనేటువంటి వారి కళ నిరూపించుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి నీట్ అనబడినటువంటి ఒక ఎగ్జామ్ వారు రాస్తూ ఉండగా కష్టపడి చదివి రాసిన తర్వాత పేపర్ లీక్ అయిందని కారణం చేత దాన్ని క్యాన్సిల్ చేయడం, దాదాపుగా 20 మంది పైబడి సుమారుగా సూసైడ్ చేసుకుని చనిపోవడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి సంగతి. దేశ భవిష్యత్తు పిల్లల మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి భావి తరాన్ని అందించే బలమైన యువత ఇలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవడానికి కారణం తరచూ పేపర్స్ లీక్ అవడమే. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక మంది సామాజిక కార్యవేత్తలు, అనేక మంది స్టూడెంట్స్, అనేక మంది వారు వచ్చి అక్కడ నిలబడుతూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనమందరం ఏది న్యాయమో ఏది సరైనదో దాని పక్షంగా మనం నిలబడాలి, దానిని మనం ఎంచుకునే వారంగా ఉండాలి. ఇక్కడ చాలా మంది అనేకమైన విషయాలను పరిగణలోకి తీసుకుని భయపడేవారిగా మనకి కనబడుతూ ఉన్నారు. కానీ ప్రియులరా, నీవు దేవుని బిడ్డగా, నిజమైనటువంటి వానిగా, నిజ విశ్వాసిగా నీ జీవితంలో ఏది ఘనమైనదో ఏది నిత్యమైనదో అనగా ఏది అబద్ధమో ఏది అన్యాయమో దాన్ని ఎదిరించి న్యాయపక్షంగా నిలబడమే పరిశుద్ధమైన జీవితం. చాలా మంది పరిశుద్ధత అని అనుకోవడానికి డెఫినేషన్ ఏం చేస్తారంటే, నేను ఎవరిని పట్టించుకోకుండా నన్ను నేనే పరిశుద్ధంగా ఉండడమే, అంటే నేను పరిశుద్ధంగా జీవించటమే పరిశుద్ధత అని అనుకుంటారు. అది కాదండి నిజమైన పరిశుద్ధత అని. అంటే యేసు ప్రభువుని మీరు గమనించండి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు తనకు ఈ లోక మాలిన్యం అంటకుండా ఎక్కడైతే మాలిన్యం ఉంటుందో దాని నెలను శుభ్రపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. అదే పరిశుద్ధత కలిగిన వారు చేసే ప్రక్రియ. మనము పరిశుద్ధత అంటే నా మట్టుకు నేను పరిశుద్ధంగా ఉండడమే అని అనుకుంటాం. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు వారి తట్టు తిరగకూడదు, వారు నీ తట్టు, నీవు వారి తట్టు తిరగకుండా వారే నీ తట్టు తిరిగేలా చేయాలి. ఏది ఘనమైనదో ఏది నిత్యమైనదో నీవు ఎంచేవారిగా ఉండాలి. నిజమే ఇలారా, దేవునికి కావాల్సింది పరిశుద్ధులు. అందుకే అంటాడు తెస్సలోనిక పత్రిక 1 పత్రిక 4:7, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడితే గాని అపరిశుద్ధంగా ఉండడానికి పిలువబడలేదు. లోక సంబంధమైన వాటి కొరకు నేను మిమ్మల్ని పిలవలేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధంగా జీవించాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు, నిజమైనటువంటి విశ్వాసిగా మనం మారినప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటాడు. మనకి ఉండవలసిన రెండవ లక్షణం, నిజమైన విశ్వాసికి సంఘాన్ని ప్రేమించి ఆత్మీయంగా
ఎదిగేవానిగా ఉండాలి. సంఘాన్ని ఖచ్చితంగా ప్రేమించేవానిగా ఉండాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17 నుండి 38 వచనాల భాగం మీరు గమనించినప్పుడు ఇది పౌలు 3వ మిషనరీ ప్రయాణంలో వ్రాయబడింది. క్రీస్తు శకం 53 నుండి 57 మధ్యలో. ఈ 3వ మిషనరీ ప్రయాణంలో అంతియోకియాలో ప్రారంభించబడి యెరూషలేములో ముగించబడ్డది. సుమారుగా అంతియోకియా నుండి గల్తీయాకు వెళ్తాడు, పుగ్రియాకు వెళ్తాడు, ఎఫెస్సుకు వెళ్తాడు, మాసిదోనియాకు వెళ్తాడు, గ్రీసు, మళ్ళీ మాసిదోనియాకు వచ్చి ఫిలిప్పు, త్రోయా, అస్సోసు, ఫిలేతోకి, అక్కడ మీరు గమనించినప్పుడు బియోసు, సామోసు, మిలేతులో అక్కడికి వచ్చేసరికి ఎఫెసు పట్టణపు పెద్దలను పిలిపించి వారికి సంఘాన్ని గురించి బాధ్యతలు ఇచ్చి వారికి హెచ్చరికలు తెలియజేసి వీడ్కోలు ప్రసంగం చేయటం, అక్కడ నుంచి కోసు, రోదు, పతరా, తూరు, తర్వాత ఫిలేమయ, కైసరకి వెళ్ళి అక్కడ నుండి తిరిగి మరలా యెరూషలేముకు రావడంతో 3వ మిషనరీ ప్రయాణం ముగిస్తుంది. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 3వ మిషనరీ ప్రయాణంలో సంఘం ఎడల పౌలు కలిగి ఉన్న బాధ్యతలను మీరు గమనించండి. ఎంత చాలా క్లియర్ గా ఆయన ఈ 30 నుండి 62 సంవత్సరాల మధ్య జరిగిన ఈ సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు సంఘం ఎడల చేశాడో ఇక్కడ మనకి కనబడుతుంది. మనము సంఘం ఎడల బాధ్యత కలిగి ఉండాలి అయ్యే విషయాలు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, సంఘాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు, శిష్యులను తన వెంట ఈడ్చుకుని పోవాలని. అపోస్తుల కార్యాల గ్రంథం 20:30 వచనం, తన వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరతారు. అంటే అలర్ట్ చేస్తున్నాడు. సంఘాన్ని ఎవరైతే ప్రేమిస్తారో సంఘము చెదిరిపోకుండా ఉండడానికి, సంఘములో జరిగేటువంటి ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని గమనించుకుంటూ ప్రొటెక్ట్ చేస్తారు. అందుకే వాక్యంలో అన్నాడు, ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు గుంట నక్కలను పట్టుకొనడి. నిజమే, సంఘాన్ని ప్రేమించేవారు సంఘము చీలిపోకుండా కాపాడేవారిగా ఉంటారు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. వంకర మాటలు పలుకు వారు వస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అన్నాడు, నేను అన్ని విషయాల్లో మీకు మాదిరిగా ఉన్నాను, మీరు అలాగే మాదిరిగా ఉండండి. 20వ అధ్యాయం 35వ వచనంలో ఆయన అన్నాడు, బలహీనులను సంరక్షించండి అంటున్నాడు. నిజమే, మనము సంరక్షించే వారంగా ఉండాలి. ఎవరైతే బలహీనతలో ఉంటారో, సంఘంలో ఆత్మీయ బలహీనతలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని సంరక్షించే వారిగా మనం ఉండాలని వాక్యము ద్వారా పౌలు అక్కడ హెచ్చరిస్తున్న మాటలను మనము గమనించే వారిగా ఉండాలి. 35వ వచనంలో అన్నాడు, మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలను. అంటే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని. నేను ఆత్మీయమైనటువంటి విషయాలలో ఆర్థిక మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన చేస్తూ మీకు నేను హెచ్చరిక ఇస్తూ ఉన్నాను. నిజమైన విశ్వాసి సంఘాన్ని ప్రేమిస్తాడు, అనగా సంఘము చీలిపోకుండా కాపాడి సంఘాన్ని ప్రేమిస్తూ దాన్ని కాపాడేవాడిగా ఉంటాడు. నువ్వు అలా ఉండాలి. క్రీస్తు సంఘము భద్రపరచబడాలి నీ ద్వారా. అప్పుడు నీవు దేవుని చేత ప్రేమించబడతావు. దేవుడు నిన్ను కోరుకుంటాడు. ప్రియ విశ్వాసి, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం చెదిరిపోవడానికి కానీ, విడిపోవడానికి కానీ, పాడైపోవడానికి కానీ నీవు కారణంగా ఉండకూడదు. ఎవరైతే కారణంగా ఉంటారో అట్టి వారికి ఆటంకంగా నీవు ఉండి వారిని అందరినీ ఒకటి చెయ్యాలని వాక్యం మనలను బలపరుస్తుంది. 3వదిగా మనం గమనించినప్పుడు నిజమైన విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి లక్షణం, దేవుడు కోరుకోవాలంటే నీవు నీ జీవితంలో వాక్యమును వినువాడువా మాత్రమే కాదు, వాక్య ప్రకారంగా జీవించువాడిగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయములో మీరు గమనించినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట, నా మాట విని అనే మాటలను చెబుతూ ఉన్నాడు. 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. నిజమే, వారికి వరదలు వస్తాయి, వానొచ్చి కొడుతుంది, ఎలాంటి సమస్య వారికి రాకుండా దేవుని కాపుదల, క్రీస్తు అనే బండ వారిని సంరక్షిస్తుంది.
ఈరోజు ప్రియులారా, ఒక్క విషయం నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మాటలు వింటున్న నీవు మాట ప్రకారంగా జీవించగలుగుతున్నావా? ఇంకొంచెం ఆధ్యాత్మికంగా మనం లోపలికి వెళితే ఆయన అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వారసుడి కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు మాత్రమే పరలోకానికి వారసత్వాన్ని పొందుకుంటాడు. నిజమే, తండ్రి చిత్తం ఏమై ఉంది అని అంటే, తండ్రి చిత్తము పరలోక రాజ్య స్థాపన. ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది అనే మాటను ప్రభువైన యేసుక్రీస్తులో వారు ఆయన పరిచర్య ప్రారంభములోనే ఆయన పలికిన సందర్భాన్ని మనం చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించుచు, దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. మొదట చేసింది దేవుని రాజ్య సువార్తే. ఆ తర్వాతే క్రింద రాయబడ్డది అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ ఆయన అక్కడ రాశాడు, ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలి అంతటా సంచరించాడు. మొదట అద్భుతాలు సూచనలు ఈ సూచక్రియలు స్వస్థతలు లేవండి. మొదట దేవుని రాజ్య వ్యాప్తియే. ఈరోజు మనం చూస్తే ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ దాని ప్రకారంగా జీవించట్లేదు. అందుకే ప్రభువు వారిని ఖండిస్తూ ఉన్నాడు. నీవు ఎంత దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నా ఆ ప్రార్థనలకు తగిన జీవితము నీ జీవితంలో లేకపోతే ప్రభు నిన్ను బయటికి పొమ్మనే చెబుతూ ఉన్నాడు. అద్భుతాలు చేయొచ్చు, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, అవన్నీ కేవలము క్రీస్తు నామాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి చేసేవారి గొప్పతనం కాదు. ఇక్కడ మీరు మరొక విషయం గమనం చేయాలి. చాలామంది దేవుని నామమున అద్భుతాలు చేసినా వారు ఎందుకు తండ్రి చిత్తంగా లేరు అంటే, వారు అద్భుతాలు సూచక్రియలు దేవుని నామం పేరట, యేసు నామం పేరట జరుగుతున్నాయని గ్రహింపగా ఆయనకు ఆ కీర్తిని ఆమోదింపకుండా, ఆయనకు అది ఇవ్వకుండగా వీరు దాన్ని దొంగలించడం వల్ల దేవునికి మనం చెందాల్సిన మహిమను వీరు దొంగలించడం ద్వారా ప్రభు చిత్తం అక్కడ నెరవేరటం లేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని మహిమను చూచిన ఆ పెద్దలు ఆ సింహాసనం ఎదుట సాగిలపడి వారి కిరీటాలను సింహాసనం ఎదుట వేసిరి అని వ్రాయబడింది. ఈరోజు దేవుని మహిమను చూస్తున్న నీవు, మహిమను అనుభవిస్తున్న నీవు, ప్రభువుని గురించి పూర్తిగా ప్రకటిస్తూ నీ జీవితంలో అన్వయించుకున్న నీవు ఆయనకు అలాంటి మహిమను ఆరోపించేవానిగా ఉంటున్నావా? ఆయన మాటలు విని, ఆ వాక్యాన్ని విని, వాక్యం చాలా బాగుంది అని సంబరం పడడం కాదు, కానీ ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. జీవించకపోతే అద్దములో తన సహజ ముఖమును చూచున్న వానిని పోలి ఉండునని యాకోబు తన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. నువ్వు వాక్యాన్ని చాలా బాగా వినొచ్చు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 22వ వచనం, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. ఎవడైనను వాక్యము వినువాడేయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. ఈరోజు గమనించండి, మనం అవతలకు వెళ్ళి మర్చిపోయే వారంగా కాక వాక్యమును విని దాని ప్రకారంగా జీవించే వారంగా ఉన్నప్పుడు నీవు దేవుని కోరుకునే నిజమైన విశ్వాసిగా మారతావు. మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అనేక మంది భక్తులను చూస్తాం. పురుషోత్తమ చౌదరి తన జీవితంలో అపరిశుద్ధుడనని ఎరిగి పరిశుద్ధపరచబడ్డాడు. ఉన్నా పాటున నీ పాద సన్నిధికి వస్తున్నానయ్యా అని తను తాను సమర్పించుకున్నాడు. తన హృదయాన్ని సమర్పించుకుని పరిశుద్ధపరచబడ్డాడు. సంఘ కాపరయ్యాడు. సంఘాన్ని ప్రేమించి సంఘంలో అనేక ఆత్మలను చేర్చాడు. వాక్యం ప్రకటించడమే కాదు, వాక్యం వినటం మాత్రమే కాదు, దాని ప్రకారంగా జీవించి క్రీస్తు కోరుకునే గొప్ప విశ్వాసిగా పురుషోత్తమ చౌదరి గారు మిగిలారు. ఈరోజు మరి నీవు జీవితం ఏంటి, నా జీవితం ఏంటి? మనం ఏ విధంగా ఉన్నాం? క్రీస్తు కోరుకునే వారంగా ఉన్నామా లేదా? మనం ప్రశ్నించుకుందాం. క్రీస్తు కోరుకునే నిజమైన విశ్వాసిగా మారాలంటే పరిశుద్ధత కావాలి, సంఘాన్ని కాపాడాలి, క్రీస్తు మాట ప్రకారంగా జీవించాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు. బిడలను బహుగా మీరు దీవించండి. నీవు కోరుకునే వానిగా తండ్రి దావీదును కోరుకున్నారు. ఇదిగో ప్రభువా, నేను కోరుకున్నవాడు ఇతడే
ఆ కోరుకున్నవాడు ఏమి చేశాడు తన జీవితంలో మేము గమనించాం. చివరికి మరలా తిరిగి నీ వద్దకు పరిశుద్ధతలోనికి వచ్చాడు. సంఘాన్ని, నీ యొక్క శరీరమును కాపాడే తత్వాన్ని అతనిలో నుండి క్రీస్తు ప్రభు వారు వచ్చారు. అంతేకాదు ప్రభువా, నీ మాట ప్రకారంగా జీవించినటువంటి దావీదును ఇష్టానుసారుడుగా నువ్వు తిరిగి మరలా సాక్ష్యం ఇవ్వగలిగావు. అట్టి కృపలో బిడలను ఆశీర్వదించండి. నీవు కోరుకున్న వానిగా బిడలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.